హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ టేస్టీ రసం కళ్యాణ రసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీన్ని కళ్యాణ రసం అనడానికి కూడా ఒక రీజన్ ఉందండి. జనరల్గా సౌత్ ఇండియాలో, ప్రత్యేకించి తమిళనాడులో పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా ఈ రసం చేస్తారు. ఎందుకంటే మనం ఫుడ్ ఎంత హెవీగా తీసుకున్నా ఈ రసం తినడం వల్ల ఫుడ్ అనేది చాలా తేలిగ్గా డైజెస్ట్ అవుతుంది. మరి ఇంత టేస్టీ అండ్ హెల్దీ రసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ కళ్యాణ రసానికి ముందుగా స్టవ్ వెలిగించి పాన్లోకి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేగనివ్వాలి. మనకి కొంచెం వేగాక అందులోకి ఎండుమిర్చి, రెండు లవంగాలు, కొంచెం కరివేపాకు వేసి కలుపుతూ దోరగా మనం వేగనివ్వాలి. మనకి ఇది ఒక 70 to 80% వరకు వేగనివ్వాలి. మనకి ఇలా వేగిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ శొంఠి, 1/2 స్పూన్ ఇంగువ వేసి ఒక్క 1 మినిట్ దోరగా కలుపుతూ వేగనివ్వాలి. అంతే అండి. ఇలా రెడీ అయిన అన్నిటిని కూడా మనం మెత్తగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మనకి రసం పౌడర్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లోకి 2 స్పూన్లు నెయ్యి, ఒక 1/2 స్పూన్ మెంతులు. మనం ఈ మెంతుల్ని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేగనివ్వాలి అండి. మనకి ఈ మెంతులు కనుక సరిగ్గా వేగకపోతే తినేటప్పుడు పళ్ళ మధ్యలో పడితే చేదుగా అనిపిస్తాయి. అందుకని మనం వీటిని దోరగా వేగనివ్వాలి. అందులోకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, తగినన్ని ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి మనం తాలింపు మొత్తాన్ని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేగనివ్వాలి. ఇలా వేగిన తాలింపులో మనం సన్నగా కట్ చేసుకున్న 2 టమోటాలు, అందులోకి తగినంత ఉప్పు వేసి మనకి టమోటా మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. అందులో చిటికెడు పసుపు, కొంచెం కరివేపాకు, మనం దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి కనుక మగ్గనిస్తే మనకి టమోటా అనేది పూర్తిగా మగ్గుతుంది ఏంటి. చూసారా, మనకి ఇక్కడ చాలా మటుకు టమోటా అనేది ఉడికిపోయింది. ఇప్పుడు అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న రసం పౌడర్ ఒక 2 స్పూన్లు వేయాలి. మనకి దీనివల్ల ఈ రసం పౌడర్ మొత్తం కూడా ఈ టమోటాకి, తాలింపుకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఏంటి ఇలా వేగనివ్వడం వలన. ఇందులోకి తగినంత కొత్తిమీర, ఈ కొత్తిమీర అంతా కూడా మనం బాగా కలిసేలా కలుపుకోవాలి. మనకి కొత్తిమీర కొంచెం మగ్గిన తర్వాత అందులోకి 1/2 కప్పు చింతపండు రసం. ఈ రసం చింతపండు అనేది పులుపుకు తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి అండి. మనం ఆల్రెడీ టమోటా వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. అందులో చిన్న బెల్లం ముక్క, తగినన్ని నీళ్లు పోసి మొత్తాన్ని మరగనివ్వాలి. చూసారా, మనకి ఇలా రసం మొత్తం కూడా బాగా మరుగులు రానివ్వాలి అండి. మనకి ఇలా బాగా రసం మరిగిన తర్వాత అందులో ఉడకపెట్టిన కందిపప్పుని ఒక 1/2 కప్పు కందిపప్పు వేసుకోవాలి. ఇలా మనం ఉడకపెట్టిన పప్పు వేసిన తర్వాత మొత్తం రసం అంతా కూడా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 to 10 మినిట్స్ బాగా మరగనివ్వాలి అండి. చూసారా, ఇలా మనం మీడియం ఫ్లేమ్ మీద ఒక్క 5 to 10 మినిట్స్ మరిగించేసరికి మనకి గుమగుమలాడే కళ్యాణ రసం అనేది రెడీ అయ్యింది.
ఒక్కసారి రసాన్ని కనుక మనం టేస్ట్ చూసామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండి. అంత టేస్టీగా ఉంటుంది రసం అనేది. మనకి రసం ఎంత మరిగితే అంత టేస్ట్‌గా ఉంటుంది అండి. చూసారా మనకి ఎంతో సింపుల్‌గా, ఎంతో టేస్టీగా హెల్తీ రసం, కళ్యాణ రసం అనేది రెడీ అయ్యింది అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఒక్కసారి కళ్యాణ రసాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థాంక్ యూ ఫర్ వాచింగ్.